హిందువుల గురించి మాట్లాడే వ్యక్తుల గురించి కానీ, బ్రాహ్మిన్స్ గురించి మాట్లాడే వ్యక్తుల గురించి మీరేం చెప్తారు చివరగా చెప్పాలనుకున్న వ్యక్తులకి? ఒకటే విషయం. నన్ను బతకని. హ్మ్. నువ్వు బతుకు. హ్మ్. నా గురించి అనవసరంగా నువ్వు అవాకులు, చెవాకులు పేలకు. హ్మ్. నీ గురించి అసలు ఎప్పుడు కూడా బ్రాహ్మణుడు అనేవాడు ఇంకొక వ్యక్తి గురించి గాని, మతం గురించి గాని మాట్లాడడు. ఎక్కడైనా మీరు అది చూపించండి మాట్లాడడు. రెండోది వీళ్ళందరూ ఏమంటారంటే రాజ్యాంగాన్ని తీసుకొస్తారు. అంటే రాజ్యాంగాన్ని తీసుకొస్తారు. అంటే అంబేద్కర్‌ని తీసుకొస్తారు. అంబేద్కర్ అస్పృశ్యత అనేటువంటి మాటలు మాట్లాడతారు. టు బి హానెస్ట్ ఇప్పుడు మన ఆంధ్రప్రభ ఛానల్ చూస్తున్న వ్యక్తులు ఎవరైనా సరే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. 1940s మన 47లో మనకి సపరేట్ అయిన తర్వాత హ్మ్. రాజ్యాంగం 1950 రాస్తున్నప్పుడు దాదాపుగా మనకి 250 మంది ఎంతోమంది ఉంటారు. పార్టిషన్ కాకముందు. పార్టిషన్ అయిన తర్వాత 299 మెంబర్స్ ఉన్నారు. 219 మెంబర్స్ ఉన్నారు. హ్మ్. మీకు బాగా గుర్తుపెట్టుకోండి. గో అండ్ సెర్చ్ ఆంధ్రప్రభ టీం వాళ్ళు సెర్చ్ చేయండి. హ్మ్. 299 మందిలో ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు రాజ్యాంగం రాసిన వాళ్ళ దాంట్లో. హ్మ్. మీరు టెస్ట్ చేయండి. మీరు కొట్టండి దాంట్లో. మీరు లేదంటే రాజ్యాంగం కొనుక్కో చూడండి దాంట్లో. హ్మ్. 76 మంది ఉంటారు దాంట్లో. హ్మ్. 76 మంది బ్రాహ్మలే ఉంటారు. అంటే మోర్ దెన్ 25%. హ్మ్. 25% ఉండే బ్రాహ్మణులలో ఇతర చైర్మన్లు అందరూ కూడా ఒకళ్ళిద్దరు బ్రాహ్మణ చైర్మన్ తప్ప మిగతా కమిటీలన్నిటికి కూడా హ్మ్. ఇతర కులాల వాళ్ళే ఉన్నారు. హ్మ్. ఇది ఛాలెంజ్ మీకు.